ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈ రోజుల్లో మనము ఆస్తులకు సంబంధించి మన తండ్రులు తాతాస్తులు అయితే వీలునామా రాస్తున్నారు. అది కూడా సాక్షి సంతకాలతో సహా పెట్టించడం, ఒక అడ్వకేట్కి చూపించడం, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చేస్తున్నారు. అయినా కూడా గొడవలు, ఇష్యూలు ఇవన్నీ మామూలే కదా. అయితే ఇదివరకు రోజుల్లో అసలు ఎలా ఉండేవండి పంపకాలకు సంబంధించి? తదనంతరం ఏం చేసేవారు? రాసేవాళ్ళు ఇలాగే వీలునామా ఉండేదంటారా? వీళ్ళమాలు రాసేవాళ్ళు, గ్రామాధికారులు వాళ్ళు సంతకాలు పెట్టేవాళ్ళు. తహసీల్దార్ కరెక్టేనా? రైట్. తహసీల్దార్లు, తర్వాత మున్సబులు, కరణంగార్లు వీళ్ళు సంతకాలు పెట్టేవాళ్ళు. ఇంకా అంతకు ముందు కాలంలో అయితే తాతలు తండ్రులు స్వచ్ఛందంగా అనుభవించేవి అవి ఉన్నప్పుడే పెద్ద పెద్ద ఉన్నాయి. ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అప్పుడే సెపరేట్ చేసి పసుపు కుక్కాల కింద ఈ పొలం, తల్లి పొలం ఆడపిల్లలకి ఇవ్వాలి. అదొక నియమంగా ఉండేది జయ. అవునవును. తల్లులు వాళ్ళ పుట్టి నుంచి తెచ్చుకునేవి ఇక మగపిల్లలకి ఇవ్వరు, ఆడపిల్లలకే ఇస్తారు. ఈ తండ్రి ఏమి ఇవ్వడు. ఈ తండ్రి పసుపు కుంకాలు పెడతాడు. ఎప్పుడు ఏటా పెళ్లి చేసినప్పుడు పెళ్లి ఖర్చులే, పెళ్లికి ఇచ్చేది పసుపు కుంకాల పొలం. అంటే అమ్మకి ఇచ్చిన పొలం వీళ్ళకి వచ్చేది. ఇలాగే ఉండేవి. అయితే అప్పట్లో తండ్రుల నిర్ణయాల్ని గౌరవించేవాళ్ళు జయ. ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ రాస్తే ఇప్పట్లాగా పోట్లాడ్డాలు అవి ఉండేవి కాదనుకుంటా పాపం. ఏమో మరి అలా అనిపిస్తుంటుంది. కొన్ని పాత కథలు చదివినప్పుడు అలా ఉంటుంది. ఒక చిత్రమైన కథ ఒకటి చదివాం. ఓకే. కాదురమ్మ గారు, ఇంకొక మాట, నోటి మాట ద్వారా జరిగేదంటారా? అవి కూడా రాత కోతలే ఉండేవి అంటారా? నోటి మాటలు ఉండేవి. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఇలా చెప్పి మా పిల్లలకి ఇట్లా పంచండి అని చెప్పేవాళ్ళు. కాగితం కూడా రాసేవాళ్ళు. అప్పుడు ఇంత పెద్ద సంతకాలు, ఉమ్మడి కుటుంబాలు కదండి. అవును. ఇప్పుడు ఆయన తరపున ఆయన తమ్ముళ్ళు, అన్నలు అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు. మరి ఆస్తులు ఇప్పుడు వీళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు అందరూ పంచుకోవాలి కదా. అవును. బహుశా నోటి మాటతోనే వెళ్ళేవి. పంపకాలు అంటూ రాసేవాళ్ళు ఏమీ కాదు. పంపకాలు వీడికి ఇది అని ఇంత రాసేవాళ్ళు ఏం కాదు. అంటే ఎక్కువ మంది 5-6 అన్నదమ్ములు కలిసి ఉన్నారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవలు వాళ్ళంతా వచ్చేసరికల్లా ఇక్కడ ఏం మిగులుతుంది? అదే కదా. నోటి మాట మీద నడిచేది అంతే. అవును. లేదా ఇళ్లలో ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పోయేటప్పుడు పోయే ముందో ఎవరో ఒకళ్ళకి మా ఆడపిల్లకి ఇది ఇవ్వమని చెప్పు అని అలా చెప్తే వాళ్ళ మాట నమ్మేవాడు. ఇలాంటి కలికాలం ఆనాడు లేదు కదా. ఓ చందమామ కదా, భలే వెరైటీగా అనిపిస్తుంది. అవునండి, చెప్పండి. ఒక ఆయన ఒక భూస్వామి ఉండేవాడట ఒక ఊళ్ళో. ఆయనకి 2 కొడుకులు ఉండేవాడు. పెద్దవాడు కొంచెం అమాయకుడు, చిన్నవాడు మంచి తెలివైన వాడు. ఆయన చాలా విషయాల్లో గమనించేవాడు. పెద్దవాడు తూచా తప్పకుండా చెప్పిన పని చేయటము, ఏది చెప్తే అది చేయటము, చెప్పిన మాట వింటము అంతే. రెండో వాడు ఒకటి చెప్తే 2 చేసేవాడు. ఏమీ చెప్పపోయినా ఏదో ఒకటి చేసేసేవాడు. తెలివి వాడికి, మంచివాడేవాడు. అయితే ఈయన ఏం చేశాడంటే ఆయన కొంచెం సడన్గా అనారోగ్యం వచ్చింది. ఆయన జాతకంలో కూడా ఏదో మారకం ఉందని కనపడింది. ఆయన ఊరి గ్రామాధికారితోటి మాట్లాడి నేను విల్లు రాద్దాం అనుకుంటున్నాను, మరి కాసేపు వచ్చి మా ఇంటి దగ్గర నాతో పాటు కూర్చోండి అన్నాడు. అనేసరికి వచ్చాడు ఆయన. 2 కలిసి మాట్లాడుకున్నారు. ఏమేమి ఉన్నాయి, పొలాలు ఏమున్నాయి, ఈ పొలం ఇంత పొలము ఇంత ఇల్లు ఉన్నాయి, నా ఆస్తి అంతా పెద్దవాడికి చెందేలా రాస్తాను, చిన్నవాడికి ఏమి ఇవ్వనంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. అదేమిటది అలాగా, అట్లా ఎట్లా అంటే మీకు తెలియదండి, మా పిల్లల పెళ్ళిళ్ళు అవి అయ్యాక ఈ పెద్దవాడి అమాయకత్వం వల్ల వాడు ఏమీ లేకుండా పోతాడు. పోనీ బతుకు తెరువు తెలిసిన వాడు కాదు, ఏమీ లేకపోయినా ఏదో రకంగా బతుకుతాడులే అనుకోవడానికి వీల్లేదు. చిన్నవాడికి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, వాడు బతికేస్తాడు. వాడు ఇంటెలిజెంట్. ఇక్కడ ఉన్న నాళ్ళు నడిచిపోతుంది, ఇక్కడ ఉన్న నాళ్ళు నడుస్తుంది. ప్రత్యేకంగా వాడు వేర్పాటు పడ్డప్పుడు వాడికి ఆస్తి ఏమి ఉండదు. ఓకే. అంటే ఆయన గ్రామాధికారి ఒప్పుకోలేదు. కానీ ఆయనంత నొక్కి ఒక్కడి నుంచి చెప్తుంటే ఏం చేస్తారు, సరే కాగితం రాసి, అవో పెద్ద కాగితాల మామూలు కాగితం మీద వివరాలు అలా రాసి సంతకం పెట్టేవాళ్ళు. అది ఆ గ్రామాధికారి దగ్గరే ఉండేది. కొంతకాలం గడిచాక ఆయన కాస్త చనిపోయాడు. చనిపోయేసరికల్లా ఏమైంది, ఆ గ్రామాధికారి కర్దినవారాలు అవి అవుతాయి కదా, అయ్యాక పెద్ద దస్తిన కర్మలో ఏవో అయిన తర్వాత వచ్చి, ఏమయ్యా మీ నాన్న వీలునామా రాశాడు, ఆస్తంతా పెద్దవాడి పేరు మీద రాసేసాడు, ఇల్లు పొలాలు అంటే. చిన్నవాడికి ఆశ్చర్యం వేసింది. మా నాన్న ఇంత అన్యాయం చేశాడా నాకు, ఇలా ఎందుకు చేశాడు అని. పెద్దవాడు ఆశ్చర్యపడు. అదేంటి మా నాన్న అట్లా ఎట్లా చేశాడు, మేమిద్దరం ఉంటే చెరిసగం కదా, మేమిద్దరం ఉన్నాం, చెరిసగం చేయాలి, అంతా నా పేరు మీద రాయటం ఏమిటి విచిత్రంగా, ఏం పొరపాటు పడ్డాడో మా నాన్న. ఆయన ఏదో పొరపాటు పడ్డాడు, అట్లా ఎట్లా చేస్తాడు అంటాడు పెద్దవాడు. ఇలా ఎందుకు చేసుంటాడు అని చిన్నవాడు. సరే కొద్ది రోజులు గడిచాయి.
చిన్నవాడు రికామిగా అటు ఇటు తిరుగుతూనే పెద్ద అబ్బాయి అన్నాడు, అరే పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, పెళ్ళిళ్ళు చేసుకుందాము. మరి నాన్న రాస్తే రాశాడులే, నేను ఇచ్చేస్తాను సగం నీకు, నువ్వు మన ఇద్దరం కలిసే ఉందాము, సగం ఆస్తి నీ పేరు మీద ఇప్పుడే పెట్టేస్తా, ఇంట్లో చెరిసగం వాడుకుందాం, పెళ్ళిళ్ళు అయ్యాక మరి పొలం కూడా చెరిసగం రాసేసుకుందాము అంటే చిన్నవాడు ఒప్పుకోలు. నాన్న ఇలాంటి వాక్యం రాశాడు అంటే, పైగా గ్రామాధికారి దగ్గర కూర్చోబెట్టి రాయించాడంటే తను చెప్పింది మనం చెయ్యాలనే కదా ఆయన ఉద్దేశం. నాకు ఎందుకు ఇవ్వలేదో చూద్దాం, ఇప్పట్లో ఏం పెట్టుకోవద్దు, సంబంధాలు వస్తే నువ్వు పెళ్లి చేసుకోమన్నాడు. రికామిగా తిరుగుతూ ఉండేవాడు. ఈయనకి ఏదైనా అన్నయ్యకి సహాయం చేశాడు. ఇక అతనికి అక్కడ ఊళ్ళో ఉండబుద్ధి కాల. ఊళ్ళో వాళ్ళంతా ఒక రకంగా మాట్లాడేవారు, సహజం కదా, వీడు పోచుకోవాలి రాడు, అందుకే వీడికి ఇవ్వలేదు, అలాంటి మాటలు వచ్చేవి. తమ్ముడిని ఈ చిన్నవాడు అన్నాడు, అన్నయ్య నేను పక్కన ఏదైనా నగరానికి వెళ్తానురా, ఎక్కడో చోట పొట్టపోసుకుంటాను, ఏముంది ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి వస్తా. పాపం అన్నయ్య బాధపడుతూనే ఒప్పుకున్నాడు. సరేనన్నాడు. వీడు ఆ ఊరు ఈ ఊరు చూసుకుంటూ ఒక పెద్ద నగరానికి చేరాడు. చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి, చిన్న చిన్న పట్టణాలు ఉన్నాయి, నగరానికి చేరాడు. ఆ నగరానికి చేరితే ఏమైందంటే, నగరపు తొలి దీంట్లోనే పెద్ద భవంతి కనపడింది. ఎంత పెద్దదో! ఈ భవంతి ఎవరిది ఏమిటి అని అక్కడ వాకిట్లో ఉన్న వాళ్ళని ఎవరినో అడిగాడు. ఆ భవంతిలో ఎవ్వరూ లేరు, గేటు కూడా తాళాలు వేసింది. భవంతి బయట ఉన్న చెట్ల కింద కూర్చున్నాడు ఇతను. ఈ ఇల్లు ఎవరిది మామూలుగా అడుగుతారు కదా, అడిగేసరికి రాజుగారిదేను, ఆయనే 10 లక్షలు వ్యయం చేసి కట్టాడు. మరి ఇంత కట్టిన తర్వాత ఏదో దయ్యం ఆశించింది ఇందులో, సంవత్సరం 2 ఏళ్ళ నుంచి మూత పెట్టే ఉంది, ఎప్పుడైనా వచ్చి తాళాలు తీస్తారు, దయ్యం గోలకు పారిపోతారు, ఎవ్వరూ ఉండట్లేదు రా అని అన్నాడు. అంటే మరి నేను ఉంటానన్నాడు. వీడు ఉండటానికేముంది, రాజుగారిని అడిగి తాళాలు తీసుకుని ఉండొచ్చు, ఆ ఇంట్లో నుంచి దయ్యాన్ని వెళ్ళగొట్టిన వాళ్ళకి 1,00,000 రూపాయలు బహుమానం ఉంది. మరి నువ్వు వెళ్ళి రాజుగారితో మాట్లాడి నేను ఉంటానంటే ఎవరైనా ఆ ఇంట్లో ఉండొచ్చు, ఉండగలిగితే అదే కదా, దాంట్లో నుంచి ఆ దయ్యాన్ని తరిమేయగలిగితే అదే చాలు రాజుగారికి అనేసరికల్లా ఈ చిన్నాడు ఏం చేశాడు, రాజుగారి దగ్గరికి పోయాడు. అప్పట్లో రాజులంటే ఇలాంటి ప్రమాదకరమైన రాజులు కాదు, మామూలు సింపుల్ వాళ్ళే. రాజుగారి దగ్గరికి సులభంగానే ప్రవేశం లభిస్తుంది. ఆ పెద్ద బంగళా గురించి మాట్లాడడానికి వచ్చానంటే ఆయన ఏమన్నాడు, అరే బాబా లోపల దయ్యం ఉంది, బోళ్ళంత మంది ప్రయత్నం చేశారు, ఎవడి వశము కాల, నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు కనుక దయ్యాన్ని పారద్రోలి ఉండగలిగావా 1,00,000 ఇస్తాను నీకు, వ్యాపారం చేసుకుంటావో ఏది చేసుకుంటావో నీ ఇష్టం. అక్కడి నుంచి అబ్బాయి ఏం చేశాడు, చూద్దాం అదేమిటో చూడాలి అని చెప్పేసి ఆ బిల్డింగ్లోకి వెళ్ళాడు. దీనికి మొదలు ఏం జరిగిందంటే, గ్రామాధికారి ఉన్నప్పుడు మా పెద్దవాడు అమాయకుడు, రెండోవాడు తెలియగలవాడు అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరికీ ఒక టెస్ట్ పెట్టాడు వాళ్ళ నాన్న. అదేమిటి ఏమని చెప్పాడు, పెద్ద అబ్బాయిని కేకేసి, ఒరే అబ్బాయి 2 అడుగుల చదరము 2 అడుగుల లోతు గొయ్యి అంటే ఎంత ఉంది, 2x2 అనమాట. 2 అడుగుల చదరం ఉంది, 2 అడుగుల లోతు, ఎంత మట్టి వస్తుందిరా అని అడిగాడు. ఓ బుట్టెడు మన్ను వస్తుందేమో నాన్న అన్నాడు పెద్దవాడు. బుట్టెడు మట్టి వస్తుంది. వాడు వెళ్ళిపోయాడు. చూసాడండి వీడి తెలివి, బుట్టెడు ఎట్లా వస్తుంది, అక్కడ ఎంత ఉందో అంతే వస్తుంది. 2x2లో ఎంత మట్టి ఉంటుంది. అక్కడి నుంచి రెండో వాడిని పిలిచాడు. పిలిస్తే 2 అడుగుల చదరం 2 అడుగుల లోతు ఉన్న గోతులోంచి ఎంత మట్టి వస్తుంటే, ఏమట్టి వస్తుంది, ఏమి రాదు నాన్న అందులోంచి అన్నాడు. ఇంతే గొయ్యి, ఏమీ రాదు అందులోంచి అన్నాడు. చూసారండి మా వాడి పెద్దవాడికి తెలివి లేదు, వీడు చాలా తెలివైన వాడు, వీడు బతికేస్తాడని చెప్పాడు. అయినా అది అప్పుడు జరిగిన సంగతి. ఓ 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ బంగళా తాళాలు రాజుగారు ఇచ్చినప్పుడు తాళాలు తీసుకున్నాడు. తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే బాగుంది, పెద్ద భవనం, చాలా పెద్దది, బోలెడన్ని గదులు, చుట్టూతా పెద్ద తోట, మంచి పరికరాలన్నీ ఏర్పరిచి ఉన్నాయి, అంటే వసతులన్నీ ఉన్నాయి బిల్డింగ్లో, బాగుంది చాలా. సరే ఒక సోఫా లాంటిది ఉంటే మనవాడే పోయి దాని మీద కాళ్ళు తప్పు కూర్చున్నాడు. కూర్చుంటే కొంచెం రాత్రి అయ్యేసరికి లోపలికి ఒక తెల్లటి ఆకారం తేలుకుంటూ వచ్చింది. ఎవరు నువ్వు అని ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకున్నారు. ప్రశ్నించుకుంటూ ఎన్నాడు నువ్వేమిటో ఇక్కడ ఉన్నావుట, రాజుగారు భయపడుతున్నాడు, ఎవరిని ఉండనివ్వట కదా, అసలు నీకేం కావాలి, నువ్వు ఎందుకు వచ్చావు ఇందులోకి, ఇక్కడ ఎవ్వరూ లేని దాంట్లోకి ఏం కావాలి నీకు, నీ గాల్లో తేలే బతుక్కి నీకు ఒక గది చాలదు, ఇంత బిల్డింగ్ కావాలా అంటే నాకు ప్రశ్న ఉంది, ప్రశ్నకి సమాధానం కనుక ఎవరైనా చెప్తే వెళ్ళిపోతాను నేను, వచ్చిన ప్రతివాడిని అడిగా ఎవడూ చెప్పలేకపోయాడు, మొదటి రోజు నుంచి చూస్తున్నా ఎవడు సమాధానం చెప్తాడు అని.
అడుగు నువ్వేం అడుగుతావు అన్నాడు. 2 అడుగుల చదరము 2 అడుగుల లోతు ఉన్న గుంటలో ఎంత మట్టి వస్తుంది అని అడిగింది దయ్యం. అడగంగానే కుర్రాడు నిర్ఘాంతపోయి ఏమీ రాదు నాన్న, అది చిన్న గొయ్యి కదా అన్నాడు. అనగానే వెంటనే దయ్యం గాల్లో కలిసిపోయింది. ఓహో. ఆ ప్రశ్న ఆ ఇంట్లోకి వచ్చిన ప్రతి వాళ్ళకి సంధించబడింది. ఒక్కడు దానికి సమాధానం చెప్పాల. దానికి సమాధానం సాటిస్ఫైడ్గా చెప్పగలిగిన వాడు ఎవడు? వీడే. వీడు చెప్పాడు, వీళ్ళ నాన్నే. ఇతను చూస్తూ ఉండగానే ఆ దయ్యం అట్లా పొగలాగా మారిపోయి గాల్లో కలిసిపోయింది. దయ్యం లేదు, పడుకుని నిద్రపోయాడు. నాన్న ఏం చేయబోయాడంటే వీడి తెలివికి పరీక్ష పెట్టి వీడిని రాజుగారి దగ్గర ప్రవేశపెట్టాడు. పల్లెటూరులో ఉండవలసిన వాడు. ఓ ఇల్లు, ఓ 10 ఎకరాల పొలము, అది ఎక్కడా 1,00,000 రూపాయలు. రాజుగారి దగ్గర ఉద్యోగము ఎక్కడా? అక్కడి నుంచి రాజుగారికి పొద్దున్నే కబుర్ చేశాడు, దయ్యం లేదు, నిరభ్యంతరంగా మీరు ప్రవేశించవచ్చు ఇందులో. ఆయన అన్నాడు, వారం రోజులు నువ్వు మా దగ్గర ఉండు, చూస్తాను నేను అన్నాడు. 1 వీక్ రాజుగారికి గెస్ట్గా రాజభోగాలు అనుభవిస్తూ ఉండిపోయాడు చిన్నవాడు. వారం రోజుల పాటు పొద్దునో గుంపు సాయంత్రమో గుంపు పోయి ఆ భవనంలో పడుకునేవాళ్ళు. పొద్దున వంటలు చేసేవాళ్ళు, తినేవాళ్ళు. సాయంకాలం వచ్చిన వాళ్ళు ఆ వంటలు తిని రాత్రి పడుకునేవాళ్ళు. 1 వీక్ పూర్తిగా టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇందులో ఏ దయ్యమూ లేదు అని. ఓహో. బిల్డింగ్ పూర్తిగా స్వాధీనం పడిపోగానే రాజుగారు చక్కగా సాంగంగా గృహప్రవేశం చేసుకున్నాడు. కుర్రాడికి వాళ్ళు 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వేం పని చేయగలవు అని అడిగి ఆ డిపార్ట్మెంట్లో అతనికి ఒక హయ్యర్ అథారిటీ లాంటిది ఒక పోస్టుని ఇచ్చి 1,00,000 ఇచ్చి రాజ్యంలోనే నగరంలోనే ఉంచుకున్నాడు. తెలివిగల వాడివి, నువ్వు మా రాజ్యంలో ఉంటే మాకు మంచిది అని చెప్పి. ఇక ఇతను ఎప్పుడూ పల్లెటూరు వెళ్ళ, హాయిగా రాజభోగాలు అనుభవిస్తూ పెద్ద ఉద్యోగాన్ని అనుభవిస్తూ ఒక ప్రశ్నతోటి మా నాన్న ఇంతది నాకు కట్టబెట్టాడు అనుకుని సంతోషంగా ఉన్నాడు. తండ్రి వీలరామారావు చూసావు ఎలా రాశారు? ఆస్తి రాయల, వాడి తెలివి ఎక్కడ ఫ్లరిష్ అవుతుందో అక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు. ఇలా ఎన్ని కథలు ఉంటాయో ఈ వీలునామా కథలు చందమామలో. భలే బాగుంటాయి. చాలా బాగుందండి. రైట్ రమ్ గారు, నమస్తే. నమస్తే.